జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 21వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 21వ తేదీ శనివారం రోజు కుంభరాశి వారు ఉత్సాహంగా నిద్రలేస్తారు. ఏ పని చేసినా హుషారుగా చేస్తారు. బాగా బిజీగా కనిపిస్తారు. ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా పనులు చేస్తారు. అలాగే మీరు చేసే పనికి తగ్గ ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. అంతేకాదు చురుగ్గా ఉంటారు. చలాకీగా వ్యవహరిస్తారు. హాబీస్ మీద దృష్టిని పెడతారు. ఏదైనా ఒక వస్తువుని కానీ, ఒక స్థలాన్ని కానీ, ఒక ఆభరణాన్ని కానీ కొనుగోలు చేయాలి అన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అధికమైన ఆసక్తి ఉండడం వలన కొన్న వస్తువు మనకు ఉపయోగపడుతుందా లేదా అన్న అంశంతో సంబంధం లేకుండా కొనుగోళ్లపై ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారు. అయితే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఫైనాన్స్ రంగాల్లో ఉన్నవారికి, మిషనరీ వ్యాపారాలు చేసేవారికి, సొంత వృత్తుల్లో ఉండేవారికి, మాట మీద ఆధారపడి బ్రతికే వృత్తుల్లో ఉన్నవారికి కాలం చక్కగా అనుకూలిస్తోంది. ఈరోజు కుంభరాశి వారికి బాధ్యతలను నెరవేర్చుకున్నామన్న సంతృప్తి కలుగుతుంది. పెళ్లిచూపులు లాంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవన్నీ ఈ రోజున సజావుగా సాగుతాయి. ఈ రోజున మీరు శుభ్రతకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు. ఇంట మరియు బయట శుచిగా ఉండాలి అన్న ఆలోచనలు చేస్తారు. నీట్నెస్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ శనివారం రోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. మీ ఇష్ట దైవాన్ని తెల్లటి పూలతోటి పూజించండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి షష్ఠి నక్షత్రం, పూర్వ పాల్గొని నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల 37 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, నిశ్చితార్థాలకు, అగ్రిమెంట్లకు, మొక్కలు నాటడానికి, ఫిర్యాదులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ శనివారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీ ఇష్ట దైవాన్ని ఆరాధన చేసి 11 తెల్ల పువ్వులను సమర్పించి దినచర్యను ప్రారంభం చేయండి. రోజంతా శుభప్రదంగా సాగుతుంది. అలాగే జై రామ జై జై రామ అంటూ ఆంజనేయ స్వామివారి చిత్రపటం ముందు కూర్చొని 108 సార్లు స్మరణ చేసిన మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం విష్ణు ఆలయాన్ని కానీ, ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని కానీ దర్శించుకొని రావి చెట్టుకు మరియు వేప చెట్టుకు చెంబుడు నీరు పోసి 7 ప్రదక్షిణలు చేస్తే కుటుంబంలో ఉన్న గొడవలు, గందరగోళాలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది.